హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనం తెలుసుకుందాం. ద్వాదశ అంటే 12. ఈ 12 జ్యోతిర్లింగాలు మన ఇండియాలో మొత్తం ఏ ప్లేస్లో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ ప్రదేశాల్లో ఉన్నాయి, వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, లెట్ స్టార్ట్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. దీనిని చంద్రుడు ప్రతిష్టాపించాడని భక్తుల నమ్మకం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు లీలగా వెలిగించిన జ్యోతి ఇప్పటికీ వెలుగుతుండడం ఈ జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకత. సోమనాథ్ జ్యోతిర్లింగము మొట్టమొదటి జ్యోతిర్లింగమై ఉన్నది. ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైలం. శ్రీశైలం మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. శ్రీశైలంలో ఉంది ఇది. ఇక్కడ స్వామిని మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. ఆ పేరు రావడానికి కారణం చంద్రావతి అనే భక్తురాలు ఆ స్వామివారిని మల్లెపూలతో పూజించడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. స్వామివారికి జ్యోతిర్లింగం ఏర్పడిన తర్వాత అక్కడ మల్లెతీగ ఒకటి రావడం వలన స్వామివారిని మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కూడా శక్తిపీఠంగా వెలిసి ఉన్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలం, దీనిలో అమ్మవారు బ్రహ్మరాంబికాదేవి రూపంలో వెలిసి ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగము. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాండవ ప్రాంతంలో ఉన్నది. స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడున్న పర్వతం మీద ఓంకార రూపంలో వెలియడం వలన ఆ స్వామివారు అక్కడ వెలియడం వల్ల ఆ పేరు వచ్చింది. స్వామివారు నర్మదా తీరం పక్కన పర్వతం మీద కొలువై ఉన్నందున స్వామివారికి ఓంకారేశ్వర స్వామిగా పేరు వచ్చినది. ద్వాదశ లింగాలలో నాలుగవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. మహాకాళేశ్వర జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో వెలిసి ఉన్నది. ఆ పరమశివుడికి ఇక్కడ భస్మాభిషేకం చేయడం ప్రత్యేకత. ఇక్కడ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠంగా వెలిసి ఉన్నారు. అమ్మవారు ఇక్కడ శక్తిపీఠం మహాకాళికాదేవిగా వెలిసి ఉన్నారు. ఇది జ్యోతిర్లింగంలో నాలుగవది. ద్వాదశ జ్యోతిర్లింగంలో ఐదవ జ్యోతిర్లింగము వైద్యనాథ జ్యోతిర్లింగము. ఇది వైద్యనాథ జ్యోతిర్లింగము జార్ఖండ్ రాష్ట్రంలో సంతాల్ దగ్గరలో ఉన్నది. ఇక్కడ స్వామివారు వైద్యనాథ్ జ్యోతిర్లింగముగా వెలిసి ఉన్నారు. ఇక్కడ రావణాసురుడు శివుడి గురించి తపస్సు చేసినప్పుడు తన 10 తలలను శివునికి అర్పించి ఉన్నాడు. శివుడు ప్రత్యక్షమయ్యి రావణాసుడి గాయాలను నయం చేసిన స్వామికి వైద్యనాథ జ్యోతిర్లింగం అని పేరు వచ్చినది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల నమ్మకము. ఇది ద్వాదశ జ్యోతిర్లింగంలో ఐదవ జ్యోతిర్లింగమై ఉన్నది. ద్వాదశ జ్యోతిర్లింగములలో ఆరవ జ్యోతిర్లింగము భీమశంకర జ్యోతిర్లింగము. భీమశంకర జ్యోతిర్లింగంగా పరమశివుడు వెలిసి ఉన్నాడు. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో పూణేకి దగ్గరలో 120 కిలోమీటర్ల దూరంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసి ఉన్నది. ఇక్కడ భీముడు అనే రాక్షసుడు పురాణకాలంలో పరమశివుడు సంహరించిన తర్వాత అతడి తల్లి కోరిక మేరకు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసి ఉన్నారని భక్తులు చెబుతుంటారు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగంలో ఆరవ జ్యోతిర్లింగము అయి ఉన్నది. ద్వాదశ జ్యోతిర్లింగములలో ఏడవ జ్యోతిర్లింగము రామేశ్వర జ్యోతిర్లింగం అయి వెలిసి ఉన్నది. ఈ రామేశ్వర జ్యోతిర్లింగము తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం వద్ద ఉన్నది. ఇక్కడ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించడం వలన ఈ క్షేత్రానికి రామేశ్వర జ్యోతిర్లింగం అని పేరు వచ్చినది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగంలో ఏడవ జ్యోతిర్లింగమై విరాజిల్లుతున్నది.
ద్వాదశ జ్యోతిర్లింగములలో 8వ జ్యోతిర్లింగము నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలసి ఉన్నది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ 25 మీటర్ల పొడవున శివుని విగ్రహం దర్శనమిస్తున్నారు. ఇది అరేబియా సముద్రం ఒడ్డున వెలసి ఉన్నది. నాగేశ్వరకు సమీపంలో గల ద్వారకా రైల్వే స్టేషన్ మరియు విరావేల్ రైల్వే స్టేషన్ నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగంకు చేరుకోవచ్చును. ఇది ద్వాదశ జ్యోతిర్లింగంలో 8వ జ్యోతిర్లింగమై ఉన్నది. ద్వాదశ జ్యోతిర్లింగములలో 9వ జ్యోతిర్లింగము త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగంగా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ దగ్గరలో ఉన్నది. నాసిక్ పట్టణం నుండి త్రయంబకేశ్వరకు బస్సు మార్గంలో చేరుకోవచ్చును. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి మొదలుకొని రాత్రి 9:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. త్రయంబకేశ్వర్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్న దానిని త్రయంబకేశ్వర్ అని పిలుస్తారు. కావున దీనికి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అని పేరు వచ్చినది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగములలో 9వ జ్యోతిర్లింగమై ఉన్నది. ద్వాదశ జ్యోతిర్లింగములలో 10వ జ్యోతిర్లింగము కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగమై ఉన్నది. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగాబాద్ నుండి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగమునకు ఔరంగాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ అజంతా శిల్పాలు, శివుడు, సోమేశ్వరుడు, ఈశ్వరుడు అని పేర్లతో పిలుస్తారు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగంలో 10వ జ్యోతిర్లింగమై ఉన్నది. ద్వాదశ జ్యోతిర్లింగములలో 11వ జ్యోతిర్లింగం